హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాస్. ఈ క్లాస్లో మనము కంటెంట్ అవేర్ మూవ్ టూల్ గురించి తెలుసుకుందాం. సో కంటెంట్ అవేర్ మూవ్ టూల్ వచ్చేసి ఇక్కడ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఈ ఫ్యామిలీలోనే ఉంటుంది. ఇక్కడ ఉంది కంటెంట్ అవేర్ మూవ్. ఈ ఆప్షన్స్లో ఫస్ట్ ఈ 4 మీకు ఆల్రెడీ తెలిసిన ఆప్షన్సే. అండ్ మోడ్ చూడండి, ఫస్ట్ వన్ మూవ్ ఉంది, తర్వాత నెక్స్ట్ హ్యాండ్ ఉంది. ఫస్ట్ వన్ మూవ్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఈ పర్సన్ చుట్టూ సెలెక్షన్ అనేది డ్రా చేద్దాం. ఓకే, సెలెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మోడ్ అనేది మూవ్ కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఇక్కడ పక్కకి మూవ్ చేస్తున్నాను, ఇక్కడ సైడ్కి. పైన ఇక్కడ కన్ఫర్మ్ వచ్చింది, కన్ఫర్మ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి అక్కడికి పర్సన్ అనేది మూవ్ అవుతుంది అనమాట, ప్రోగ్రెస్ అయ్యి. ఇప్పుడు డీసెలెక్ట్ చేస్తున్నాను, కంట్రోల్ డి అనేసి. పర్సన్ మూవ్ అయిపోయింది, విత్ బ్యాక్గ్రౌండ్ కూడా మ్యాచ్ అయిపోయింది అనమాట. కంట్రోల్ జెడ్. మనం ఇంకొకలాగా కూడా సెలెక్షన్ అనేది తీసుకోవచ్చు. ఆల్ట్ హోల్డ్ చేసి ఇలా మీరు సెలెక్షన్ ని క్లిక్ చేస్తుంటే మనకు పాలిగానల్ లాసర్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో చూడండి, ఆల్ట్ వదిలేస్తున్నాను. ఆల్ట్ వదిలేగానే వెళ్ళి అటాచ్ అయిపోయింది. సో ఇప్పుడు సెలెక్షన్ అనేది వచ్చిందన్నమాట. ఆల్ట్ హోల్డ్ చేస్తే మీకు పాలిగానల్ అనేది కూడా యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మోడ్ ఎక్స్టెండ్. సో ఈ పర్సన్ చుట్టూ రఫ్గా ఒక సెలెక్షన్ అనేది డ్రా చేస్తున్నాను అండ్ ఈ పర్సన్ని ఇలా మూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పర్సన్ అనేది అక్కడికి ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కూడా మ్యాచ్ అయింది, కొంచెం మ్యాచ్ అయింది, కొంచెం మ్యాచ్ కాలేదు. ఓకే, సో ఎలా మ్యాచ్ చేయాలి బ్యాక్గ్రౌండ్ అనేది నెక్స్ట్ చూద్దాం. మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్టెండ్ అవుతుంది. మీరు ఎన్నిసార్లు అయినా ఈ పర్సన్ని మీరు ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడికి కూడా ఎక్స్టెండ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకా మ్యాచ్ కాలేదు. సో చూద్దాం రీజన్ ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఆప్షన్స్ స్ట్రక్చర్ అండ్ కలర్. సో ఈ 2 ఆప్షన్స్ వచ్చేసి మూవ్లో ఉన్నా కానీ ఎక్స్టెండ్లో ఉన్నా కానీ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఎక్స్టెండ్లో ఉండి ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. సో నేను స్ట్రక్చర్ వాల్యూ అనేది 1 పెడుతున్నాను. ఈ టైగర్ని మనం సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చుట్టూ సెలెక్షన్ అనేది వచ్చింది. ఎక్స్టెండ్ కదా, ఎక్స్టెండ్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ముందరికి తీసుకొద్దాం. సో ఇక్కడ తీసుకురాగానే ఇప్పుడు ఏమైందంటే సెలెక్షన్ అనేది అలాగే ఉంది. ఈ ఇమేజ్ అనేది కొంచెం కట్ అయింది చూడండి. ఇక్కడ హెడ్ కట్ అయింది, ఇక్కడ టైల్ కూడా కట్ అయిపోయింది. రీజన్ ఏంటి అంటే స్ట్రక్చర్ అనేది 1 ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్ నేను ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి, హైయెస్ట్ 7 ఉంది. ఇప్పుడు మన ఇమేజ్ మనకు బ్యాక్ అనేది వచ్చేసింది. ఓకే, బ్యాక్ అనేది వచ్చేసింది. ఒకసారి ఈ సెలెక్షన్ హైడ్ చేసి చూపిస్తాను. కంట్రోల్ హెచ్ అంటే సెలెక్షన్ అనేది హైడ్ అవుతుంది. ఈ బార్డర్ అనేది మనకు అలాగే ఉంది, ఇంకా మనకు మింగిల్ కాలేదనమాట. రీజన్ ఏంటి అంటే ఇక్కడ కలర్ వచ్చేసి 0 ఉంది. ఓకే, సో కలర్ వచ్చేసి 0 ఉంది కాబట్టి మనకు బార్డర్ అనేది ఇంకా మెచ్ కాలేదు. సో నేను సెలెక్షన్ అలాగే ఉంది కదా, ఇప్పుడు ఒకసారి కంట్రోల్ హెచ్ అంటే మళ్ళీ రివీల్ అవుతుంది. చూడండి, సెలెక్షన్ అలాగే ఉంది. మళ్ళీ నేను కంట్రోల్ హెచ్ అని సెలెక్షన్ని హైడ్ చేస్తాను. ఇప్పుడు కలర్ అనేది లైట్గా ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, సో కలర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4% ఇంక్రీజ్ చేద్దాం. సో చూడండి, కొంచెం లైట్గా మింగిల్ అయింది. ఇంకా కొంచెం 7 తీసుకుందాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడైతే మెర్జ్ అయిపోయింది, కానీ ఇక్కడైతే మెర్జ్ అవ్వట్లేదు. సో రీజన్ ఏంటి అంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ మెర్జ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కలర్ అనేది హైయెస్ట్ 10 పెడదాము. సో చూడండి, హైయెస్ట్ కలర్ పెట్టేసరికి ఏమైందంటే ఇక్కడ ఉన్న డార్క్ షేడ్ అనేది ఇక్కడ వచ్చేసింది అనమాట. ఓకే, కొంచెం కలర్ తగ్గిద్దాం. ఐ థింక్ 8 అనేది కొంచెం కరెక్ట్ అమౌంట్ అనిపిస్తుంది. ఓకే, ఈ పార్ట్ వరకు మెర్జ్ అయిపోయింది, కానీ ఇక్కడైతే ఇది అవ్వట్లేదు కదా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే హిస్టరీ బ్రష్ టూల్ అనేది యూజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ హిస్టరీ బ్రష్ టూల్ తీసుకుంటున్నాను. సో హిస్టరీ తోటి ఇక్కడ అనేది రబ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు కంట్రోల్ హెచ్ అని మళ్ళీ మనం సెలెక్షన్ని రివీల్ చేద్దాం. సో సెలెక్షన్ ఉంది కదా, సో కంట్రోల్ డి అని డిసెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు హిస్టరీ బ్రష్ టూల్ నేను యూజ్ చేస్తాను కదా, సో అది ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుంది అనేది మనకు ఆ టాపిక్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో ఇలా మనం స్ట్రక్చర్ అండ్ కలర్, ఇక్కడ ఓన్లీ మీరు స్ట్రక్చర్ అండ్ కలర్ గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఆల్రెడీ ఇంతకుముందు వేరే క్లాస్లో కూడా విన్నారు. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ అండ్ డ్రాప్. ట్రాన్స్ఫార్మ్ అంటే తెలుసు కదా, కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ వస్తుంది అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని టిక్ పెట్టకుండా మన ఓన్గా అంటే మనం ఒకసారి సెలెక్ట్ చేసి ఆ తర్వాత ట్రాన్స్ఫార్మ్ తీసుకొని చూద్దాము ఏమవుతుందో. సెలెక్షన్ తీసుకున్నాను, ఎక్స్టెండ్ మోడ్లో ఉన్నా. సో ఇక్కడ సైడ్కి తీసుకున్నాను. ఓకే, ఇక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత ఒక డ్రాప్ అయిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ టీ అని ట్రాన్స్ఫార్మ్ తీసుకొని ట్రాన్స్ఫార్మ్ తోటి కొంచెం వేయడానికి ట్రై చేస్తుంటే సో చూడండి ఈ విధంగా వస్తుంది. అంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రివీల్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ కలర్ అనేది వైట్ ఉంది కదా, అందుకే ఇక్కడ మనకు వైట్ కలర్ అనేది రివీల్ అయింది. సో ఆ ఇమేజ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. సో ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది ఇలా తీసుకోవడానికి రాదు అనేది మనకు అర్థమైంది. సో దానికోసం మనము ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అండ్ డ్రాప్ అనేది టిక్లో పెట్టాలి. సో టిక్లో పెట్టి ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నాం అనుకోండి.
సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ తీసుకోవచ్చు. ఎలా అంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్కి మూవ్ చేస్తాను. ఓకే. సో చూడండి చుట్టూ మనకు ట్రాన్స్ఫార్మ్ బాక్సెస్ అనేది వచ్చాయి. ఓకే. సో ఇప్పుడు ఒక బాక్స్ని పట్టుకొని మనం చిన్నగా వేసుకోవచ్చు. మీరు ఇలా కొంచెం రొటేట్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే. సో నేను ఇలా పెడుతున్నాను. సో జస్ట్ క్లిక్ చేస్తున్నాను. సో మనకు అలా ట్రాన్స్ఫార్మ్ అనేది వచ్చింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మెర్జ్ కాలేదు. ఇక్కడ రీజన్ ఏంటంటే స్ట్రక్చర్, కలర్ అవి ఇంక్రీజ్ చేసుకుంటే మనకు మెర్జ్ అవుతుంది. బట్ మనం ట్రాన్స్ఫార్మ్ అండ్ డ్రాప్ అనేది ఈ విధంగా చేయొచ్చు అనేది తెలుసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ సెలెక్షన్ అనేది ఈ టూల్ తోటే కాదు, ఏ బ్లింకింగ్ సెలెక్షన్ టూల్తో అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెక్టాంగిల్ మర్కీ టూల్ తీసుకుంటున్నాను. రెక్టాంగిల్ మర్కీ టూల్తో ఈ పర్సన్ని నేను ఇలా సెలెక్ట్ చేస్తాను. ఓకే. సో ఈ పర్సన్ నేను ఇలా సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు కంటెంట్ అవేర్ మూవ్ టూల్ తోటి, ఓకే, ఈ కంటెంట్ అవేర్ మూవ్ టూల్ తోటి ఈ పర్సన్ని నేను ఇలా పక్కకు జరిపాను. ఇప్పుడు చుట్టూ ట్రాన్స్ఫార్మ్ వచ్చింది కదా, ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్ అని డ్రాప్ తీసుకున్నా కదా. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తే ఇక నాకు ఫ్లిప్ వచ్చింది, హారిజాంటల్ ఫ్లిప్. ఓకే, ఫ్లిప్ హారిజాంటల్లీ. సో ఇది వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాం. సో ఆ పర్సన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లిప్ కూడా వేస్తాను, ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్ అండ్ డ్రాప్ అనేది టిక్లో ఉంది కాబట్టి. ఇక్కడ ఇప్పుడు డీసెలెక్ట్ చేస్తాం. ఓకే. సో ఇలా మనము చేసుకోవచ్చు అనమాట. అంటే ఓన్లీ బ్లింకింగ్ సెలెక్షన్ ఉంటే సరిపోతుంది. అది ఏ టూల్ యూజ్ చేసినా పర్లేదు. లాస్ట్కి మీరు కంటెంట్ అవేర్ మూవ్ టూల్ తోటి మూవ్ చేస్తే కంపల్సరీ ఆ బ్లింకింగ్ సెలెక్షన్ అనేది మూవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఆప్షన్ శాంపుల్ ఆన్ లేయర్స్ అనేది ఉంది. శాంపుల్ ఆన్ లేయర్స్ అనేది హైడ్లో ఉంది. రీజన్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఒకటే ఒక లేయర్ ఉంది కాబట్టి అది హైడ్లో ఉంది. మనం ఇప్పుడు ఒక ఎంటీ లేయర్ తీసుకుందాం. ఒక ఎంటీ లేయర్ తీసుకోగానే అది ఆన్లోకి వచ్చిందనమాట. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ అది టిక్ పెట్టకుండా చేద్దాము. ఈ విండోస్ని మనం సెలెక్ట్ చేద్దాం ఇలా రఫ్గా. ఓకే, రఫ్గా సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఎక్కడున్నాను, ఎంటీ లేయర్లో ఉండి అది సెలెక్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇలా మూవ్ చేయడానికి ట్రై చేస్తుంటే రావట్లేదు. రీజన్ ఏంటి అంటే నేను ఎంటీ లేయర్లో ఉన్నా. ఓకే. సో అలా కాకుండా కంట్రోల్ డి. ఇప్పుడు దీనికి శాంపుల్ ఆల్ లేయర్స్ అనేది టిక్ పెడదాము. ఇప్పుడు మనము సెలెక్షన్ అనేది చేద్దాం. ఓకే, ఇప్పుడు కూడా నేను ఎంటీ లేయర్లోనే వేస్తున్నాను. బట్ ఈసారి సెలెక్షన్ వచ్చింది అండ్ మూవ్ కూడా అవుతుందన్నమాట. ఇక్కడికి నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇక్కడికి ఎక్స్టెండ్ చేసి సో ఇక్కడ కన్ఫర్మ్ అనేది చేస్తున్నాను. ఓకే, చూడండి ఎంటీ లేయర్లో అది ప్లేస్ అయింది, సపరేట్గా ప్లేస్ అయిపోయింది అనమాట. ఓకే, ఈ శాంపుల్ ఆల్ లేయర్స్ స్టిక్లో ఉండడం వల్ల సపరేట్ లేయర్స్లోకి తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎంటీ లేయర్ తీసుకున్నాను, శాంపుల్ ఆల్ లేయర్స్ స్టిక్లో పెట్టాను అండ్ ఎక్స్టెండ్ మోడ్ తీసుకున్నాను. ఈ బడ్ని చుట్టూ ఇలా ఎక్స్టెండ్ తీసుకుంటున్నాను. ఇక్కడ సైడ్కి మూవ్ చేస్తాను. ఓకే, డ్రాప్ అయిపోయింది. ఇక్కడ టిక్ చేస్తున్నాను. ఓకే, డీసెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీని ఒపాసిటీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఒపాసిటీ అనేది తగ్గిస్తున్నాను. సపరేట్ లేయర్లో ఒపాసిటీ తగ్గిస్తే తగ్గింది, లేయర్ కంటూ ఒపాసిటీ వచ్చింది కాబట్టి తగ్గింది. సేమ్ ఇమేజ్లో మనం ఎక్స్టెండ్ తీసుకొని ఆ ఇమేజ్లో ఒపాసిటీ అనేది ఎలా తగ్గించాలో ఇప్పుడు చూద్దాం. సో నేను సెలెక్షన్ అనేది తీసుకుంటున్నాను. సెలెక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది అండ్ ప్రోగ్రెస్ అవుతుంది. సో కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు డీసెలెక్ట్ చేయకుండా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఇమేజ్ని ఒపాసిటీ అనేది తగ్గించవచ్చు. ఎలా అంటే ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది చూడండి, ఫేడ్ కంటెంట్ అవేర్ మూవ్ సెలెక్షన్, షార్ట్కట్ కీ కూడా ఉంది, షిఫ్ట్ కంట్రోల్ ఎఫ్ అనేసి. సో మీరు ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫేడ్ ఆప్షన్ వస్తుంది అనమాట. సో మీరు ఇలా ఫేడ్ని తగ్గించవచ్చు, అంటే ఇలా దాని ఒపాసిటీ అనేది తగ్గించవచ్చు. ఓకే, మీకు ఎంత కావాలంటే అంత ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంత ఓకే, సో నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు డీసెలెక్షన్ అనేది చేయొచ్చు. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం ఇలా చేయొచ్చు అనమాట. అంటే సేమ్ ఇమేజ్లోనే వేసాము, సపరేట్గా లేయర్ అయితే తీసుకోలేదు. ఓకే, సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కంటెంట్ అవేర్ మూవ్ టూల్. థ్యాంక్ యూ.